ఇప్పుడు మళ్ళీ నూనెల విషయంలో కూడా చాలా కట్టెగానుగ నూనె మాత్రం వాడాలి మీరు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ప్లాస్టిక్ నూనెలు వాడకూడదు. ఈ ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనెలు, ప్లాస్టిక్ పెన్నాలు వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది మనకి. 28% కారకం ప్లాస్టిక్ కణాలే. అంటే మీరు నీళ్ళను కూడాను శుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ప్లాస్టిక్ పైపుల నుంచే. మీరు తాగుతున్న బాటిల్స్ అంతా ప్లాస్టిక్కే. ఎక్కడ చూడు ప్లాస్టిక్కే, ప్లాస్టిక్. అదే ప్రాబ్లం మనకి. మనం అందరం ప్రజ్ఞాపూర్వకంగా నోట్లోకి వెళ్తున్న పదార్థాలని ప్లాస్టిక్ నుంచి దూరం చేసుకోవాలి. ఇంకా ఇబ్బంది ఏమిటంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం, ముట్టయినప్పుడు ప్యాడ్లు, ఈ డైపర్లు అవి కూడా ప్లాస్టిక్కే. చిన్నపిల్లలకు కూడాను ప్యాడ్లు వేసేస్తున్నాం. అది చాలా ఇబ్బంది. ప్లాస్టిక్ నోట్లో నుంచి కాకుండా యోనిలో నుంచి కూడాను ఆడవాళ్ళకు వెళ్తుంది. ఇది అతి ముఖ్యమైన విషయం. మీరు ఆ ముట్టు సమయంలో అనుకూలం కోసం ఇవి వాడుతున్నారు, కానీ ఆ డైపర్ల మీద ఒక చిన్న పొర ఖాదీ బట్ట, ఉతికిన ఖాదీ బట్టను వేసుకొని వాడండి. అది అతి ముఖ్యమైన విషయం. ఈ ప్లాస్టిక్ కణాలని ఈ ఖాదీ బట్టలు మీ లోపలికి పోకుండా ఆపు చేస్తాయి, ఖచ్చితంగా ఆపు చేస్తాయి. ఖాదీ బట్ట, మామూలు ఈ ప్లాస్టిక్ బట్టలు మళ్ళా అవన్నీ వేసుకోకూడదు. సో ఖాదీ బట్టను వాడితే మీకు నిజంగా ఆ యోని నుంచి వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్ అవి ఇవి దూరం అవుతాయి. కానీ ఆ బట్ట శుద్ధంగా ఉండాలి, ఎండలో ఎండబెట్టాలి. బాగా ఒకరోజు ఎండబెట్టిన బట్టల్ని వాడండి. అది అతి ముఖ్యమైన విషయం. మీ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల సగానికి సగం రోగాలు వస్తున్నాయి. పిల్లలకి డైపర్లు వేయకండి. వాళ్ళు ఇంట్లో ఉచ్చలు పోస్తే ఒక బట్ట తెచ్చి తుడవండి వాళ్ళ ముందే. 2-3 రోజులు చేస్తే వాళ్ళే టాయిలెట్ ట్రైనింగ్ అవుతుంది. అది అతి ముఖ్యమైన విషయం.